జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న. ప్రస్తుతం నేను గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని 14వ వార్డు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా గుంటుకు శిరీష రాజు అనే నేను పోటీ చేయడం జరుగుతుంది. గతంలో కూడా 19వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రజలు అధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. గతంలో కూడా అన్ని అభివృద్ధి పనులు బీఆర్ఎస్ పార్టీలో ఉండి చేయడం జరిగింది. స్ట్రీట్ లైట్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ అన్ని విధాల అభివృద్ధి జరిగింది. గతంలో 19వ వార్డుగా ఉంది, ఇప్పుడు 14వ వార్డుగా మార్చడం జరిగింది. ప్రస్తుతం నేను ఇంటింటి ప్రచారంలో ఉన్నాను. ప్రజలందరూ కాంగ్రెస్ని విమర్శించడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీనే కావాలని కోరుకుంటున్నారు ప్రజలు. గతంలో అభివృద్ధే బాగుంది, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధే బాగుంది. ప్రస్తుతం 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి. 6 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీలు లేవు. కళ్యాణ లక్ష్మి అన్నారు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎటువంటివి లేవు. ఒకటి ఫ్రీ బస్ అనేది ఒకటి పెట్టారు. ఫ్రీ బస్ వల్ల అయ్యింది ఏమీ లేదు, జనాలు కొట్టుకోవడం తప్ప ఏమీ లేదు. దాంతో ఉపయోగం లేని దాన్ని పెట్టి అనవసరమైన దాన్ని పెట్టడం తప్ప ఉపయోగకరమైన హామీలైతే ఒక్కటి కూడా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు జరగడం లేదు. మా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే అన్ని హామీలు కానీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు భరోసా ఇట్లాంటివి చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. గతాభివృద్ధి బాగుందా, ఇప్పుడు కాంగ్రెస్ పాలన బాగుందా? ప్రజలందరైతే గతం అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ కావాలనుకుంటున్నారు. మళ్ళీ కేసీఆర్ గారే రావాలని కోరుకుంటున్నారు. ప్రజలు ఎట్లా మీకు ఆశీర్వదిస్తారు? ప్రజలైతే నాకు సపోర్ట్గా ఉన్నారు. ప్రజల ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఈసారి నా మీద ఉండి మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపిస్తారని, నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు, కుల మత వర్గాలకు భేదాలు లేకుండా గతంలో ఉన్నప్పుడు కూడా అన్ని అభివృద్ధి పనులు చేసినాం. ఈసారి కూడా రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ చేస్తాము. ఖచ్చితంగా ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండి ఎల్లవేళలా అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదాలు ఎప్పుడూ నా మీద ఉండాలని నా 14వ వార్డు ప్రజలకు శిరస్సు వంచి నమస్కారం చేస్తాను.